హాయ్ అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలు పుష్టిగా ఉండి మెదడు చురుగ్గా పనిచేయాలంటే ప్రోటీన్గా తినే ఆహారమే కాదు, అప్పుడప్పుడు కాస్త కొత్తగా మరింత హెల్తీగా ఉండే ఇటువంటి రెసిపీలను కూడా ట్రై చేయాలి. నేను ఇప్పుడు చూపిస్తున్న కారపొడి రెసిపీ వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా లేదా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చక్కగా సూట్ అవుతుంది. దీన్ని ఇలా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. దీనికోసం ముందుగా కడాయిలో కప్పు చొప్పున బాదం పప్పుని ఇంకా వాల్నట్స్ని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసి చెరిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కప్పుతో గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక కప్పు నువ్వులతో పాటు 3-4 కప్పుల కరివేపాకును కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి 2-3 ట్రిప్పులుగా కారపొడి గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే చిన్నులపాయలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీన్ని ఇలా డైరెక్ట్గా కాకుండా 5 నిమిషాల తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని స్టోర్ చేసుకోవాలి. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.